హలో గైస్, వెల్కమ్ టు హలో తెలుగు గేమర్ ఆర్బీ. సో ఇవాళ వీడియో వచ్చేసి కాబుల్మాన్ 1.4 అప్డేట్. సో ఇది మన ఎపిసోడ్ 1. ఇంతకుముందు అయితే గేమ్ క్రాష్ అయింది కాబట్టి ఇప్పుడైతే బాగా అయింది. సో ఇప్పుడైతే చేస్తాను నేనైతే. సో ముందుగానైతే మనం కొద్దిగా వుడ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. సో వుడ్ అయితే కలెక్ట్ చేసుకొని దాని తర్వాత చేద్దాం. నేనైతే డెస్క్టాప్లో అయితే ఆడుతున్నా. సో నేనైతే డెస్క్టాప్లో ఆడుతున్నాం. జియోడ్యూడ్ ముందైతే మనం మన స్టార్టర్ పోకేమాన్ అయితే చూస్ చేసుకుందాం. కాంతోలో ఇదేమిటి చార్మాండర్. ఈసారి ఫైర్ టైప్ కాకుండా వాటర్ టైప్ అనుకుంటున్నాను. నాకు కొత్త ఇది కూడా యాడ్ అయింది కదా ఇందులో. నాకు ఎక్కువ ఈ సాబుల్ కానీ ఫ్రోకి కానీ తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా కొత్త వేరే ఆషోవాట్ ఉందా? ఒక నిమిషం వేసి చూద్దాం. ఏమో ఉంది ఆషోవాట్ కూడా. నెక్స్ట్ విప్లపద్దు అది తెలియదు గైస్. కాంతోలో ఇదేంటి స్క్వేర్ టైల్ ఉంది. మనం కాలస్ ప్రాంతం తీసేసుకుందాం. ఫేవరెట్ వాటర్ పైర్. సో ఫస్ట్ బాటిల్ అయితే మనం సెట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాటిల్ చేద్దాం. ఫస్ట్ వాటర్ గాన్ గాయ్స్. సో ఫస్ట్ బ్యాటిల్ మనం అయితే సక్సెస్ఫుల్లీ గెలిచేసాం. అది జియోడ్యూడ్ మీద. జియోడ్యూడ్. సో ముందుగానే ఇప్పుడైతే మనం చేసుకుందాం మనకు కావాల్సిన సామాన్లన్నీ. క్రాఫ్ట్ అండ్ కొన్ని స్టిక్స్ ఇప్పటికైతే. సో అయితే ఒక పికాక్స్ చేసుకుందాం గైస్. స్టోన్ ఇట్లా కిందనే ఉంది కాబట్టి కాబుల్ స్టోన్ చేసుకుందాం. ఇది భలే ఉంది గైస్ కర్సర్. మన ఈ కర్సర్ అయితే మైక్రాఫ్ట్ కర్సర్ ఇది భలే ఉంది. సో పికాక్స్కి ఒక రకంగా, కొట్టేటప్పుడు ఒక రకంగా, నార్మల్గా ఉన్నప్పుడు ఒక రకంగా చూపెడుతుంది. ఈ మోడ్ చూడాలి గైస్. సో కొత్త కొత్త మోడ్స్ కూడా చూద్దాం గైస్. ఇది భలే ఉంది గైస్. లెవెల్ 24 అంట. పోకీ బాల్స్ కూడా చేసుకోవాలి. పక్కన కంట్రీ ఉంది చూద్దాం. ఫుడ్ కూడా కలెక్ట్ చేయాలి. బెర్రీస్ కూడా వచ్చాయంట చూద్దాం. సో ఇవాళనైతే మనకి కుదురుతుంది. ఇన్ని రోజులు కుదరంది మనకి. కొత్తగా వచ్చింది కాబట్టి డెస్క్టాప్లో ఆడుతాం కాబట్టి కుదిరింది. సో ఇంతకుముందు ఆడాలంటే అప్పుడు లేకుండా తీసుకోండి. ఇప్పుడైతే వచ్చింది. సో డెస్క్టాప్లో ఆడుతుంది. సో ఇప్పుడే మీకు రివీల్ చేయాలి ఆడుతున్నాను. సో మీకైతే నేను 700 సబ్స్క్రైబర్స్కి నేను ఎందులో ఆడుతున్నానో చెప్తా. ఇప్పటిదాకా సస్పెన్స్ గైస్ అంతే. సో ఓకే, పికాక్స్ అయితే చేసుకుందాం. రాదా? అయ్యో ఇప్పటిదాకా ఇదంతా చదివింది వేస్ట్ గైస్. అస్సలు అనుకున్నా గైస్ దీంతో పద మన స్టోర్ మనం చేసుకోవాల్సిందే. కొద్దిగా సర్దైంది గైస్. వెళ్ళిపోతుంది, కోల్డ్ అవుతుంది. సో మనం కొద్దిగా ప్రోగ్రెస్ అయితే చేద్దాం. ఏం చేద్దామంటే ఎక్స్ప్లోర్ చేద్దాం కొత్త కొత్త ఏమేమి ఉన్నాయో. ఇప్పుడు వచ్చింది కదా స్టోరేజ్ అని చూసినారా? ఇప్పుడు వచ్చింది స్టోరేజ్ మనకి. సో ఈ స్టోరేజ్ కలెక్ట్ చేసుకోవాలి. జాల్టిక్ ఏవో పోకేమాన్స్ కనబడుతున్నాయి మనకైతే. సో చూద్దాం. సో ప్లీజ్ మనం 700కి దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో మీకు కొత్త కొత్త వీడియోస్ అయితే మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో చూసేయండి. సో ఫాస్ట్గా అయితే కాబుల్ స్టోన్ అయితే తీసేద్దాం. కాబుల్మాన్లో కాబుల్ స్టోన్ లేదు గైస్. కాబుల్మాన్లో కాబుల్ స్టోన్ అవుతున్నాం. ఓకే, మనం పట్టుకుందాం గైస్ పోకేమాన్స్ అయితే. కోల్ కూడా ఉంది. పనిలో పని కోల్ కూడా తీసేసుకుందాం. ఓ షిట్, పికాక్స్ బ్రేక్ అయిపోయింది. తీసుకుందాం టూల్స్ అన్నీ. యాక్స్
నెక్స్ట్ అనమాట. సో అంతే. ఇప్పుడే నా 5కి ఏం తిన్నావా? సరే బాయ్. సో ఇప్పుడైతే ఒక షవర్ కూడా చేసుకుందాం గైస్. రైట్, ఇదైతే తీసేద్దాం. అదండి, ఇక మనమైతే బయటకైతే వచ్చేసినాం. కొద్దిగా తీసుకుందాం గైస్. మనమైతే ఇన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, కొత్త కొత్త పొకిమాన్స్ని చూద్దాం గైస్. కొత్త అయితే అయినాయి 200 పొకిమాన్స్ గైస్. కొత్త వచ్చినాయి 200 పొకిమాన్స్ గైస్. విలేజ్ దగ్గరలో విలేజ్ ఉన్నట్టుంది, చూడాలి. తీసుకుందాం. నాకు నచ్చదు ఇదేంది, రాటేటా. నాకు నచ్చదు ఇంకోటి రాటేటా ఏమో. విలేజ్ ఉన్న దగ్గరలో చూడాలి గైస్. కొద్దిగా లాగ్ అవుతుంది, ఒక్క నిమిషం గైస్. రెండర్ డిస్టెన్స్ కొద్దిగా తక్కువ చేసుకుందాం. హలో, అప్లై అయిందా? క్లౌడ్స్ నాకు నచ్చాయి కదా, పని చేద్దాం. చాలా స్మూత్ ఉంటుంది. సో అడవి కదా, అందుకని ల్యాగ్ అవుతుంది. అందుకని డిస్టెన్స్ తక్కువ చేసుకున్నాం, లేకపోతే బాగుండేది స్మూత్గా. సో ఇది అడవి కాబట్టి ఇట్లా ఉంది. ఇంత ఓల్డ్ గ్రోన్ పైన్ టైగా. ఈ భయం పేరు వచ్చేసి 106 పై హైట్లో ఉన్నాం గైస్ మనం. ఈ భయంలో కొద్దిగా ఒకటి తీసుకుందాం, కానీ మనకి యూజ్ అవుద్ది. ఫుడ్ అయితే తీసుకుందాం. ఓకే, కేవ్ గైస్. ఇప్పుడు ఎందుకులేండి. అయ్యా, ఇంత దగ్గర ఆఫ్రికన్ ట్రీ ఉండే, అనవసరంగా వచ్చేసినాం గైస్, మర్చిపోయాను నేను గైస్. పొకిమాన్స్ కనబడట్లే. షీప్ ఉంది గైస్, బెడ్ అయితే అవుతుంది. షీప్ వెయిట్ మినిట్ వెయిట్. సో 120 కాబట్టి పర్వాలేదు, ఏ కలర్ షీప్ దొరికినా. ఎందుకంటే గైస్ ఇదేంది గైస్, వెళ్ళే ఉంది. ఏ పొకిమానా ఇదేంది ఏ ఆగవమ్మా. ఇది సాగ్స్ ఏదో వేస్తున్నాను, ప్రొనౌన్సియేషన్ రావట్లే, వదిలేద్దాం. సో మన ఫ్లోకి అయితే ఉంది. సో ముందు అయితే నేను భయం నుండి బయటపడాలి, నా మెయిన్ టార్గెట్ అయితే అదే, లేకపోతే కష్టం నాకు. ఓకే, జెడ్ నొక్కితే ఓకే, మ్యాప్ పెద్ద అవుతుంది. జెడ్ నొక్కితే ఇటు సైడ్ కూడా మొత్తం. ఓ షిట్, ఎలాంటి ఫాల్ డ్యామేజ్ తీసుకోవాలనుకో. అబ్బా, ఏమనుకున్నాను అదే జరిగింది. వాటర్లో క్లబ్ బోట్ వేసుకొని వెళ్దాం గైస్, ఏమన్నా దొరకచ్చు. బోట్ ఏదిరా? బోట్ చూపెట్టది. ఓ సారీ, కింద ఉందా, నేను చూసుకోలేదు గైస్. ఇదేం పొకిమాన్ గైస్, భలే ఉంది.
కమన్ ఐ విల్ ఫైట్ విత్ యూ. రా గైస్. ఇది మన సెకండ్ బాడీ వాటర్ గన్ గైస్. ఇదేంది గైస్, అది 6 లెవెల్ ఏమో, ఇది 7 లెవెల్. అరే గైస్ రీజనరేట్ అయింది మళ్ళీ వాటర్ గన్. రైట్ బాబు రీజనరేట్ అయింది గైస్. కమన్ ఫ్రాక్ కి మనకి ఫ్రెండ్షిప్ వస్తుంది ఇలా ఉంటే. సో ఫాస్ట్గా ఎవరు అవుతాం. ఆమె వస్తున్నాం ఫ్రాకీ, అదే లోపలికి వచ్చి ఎందుకన్నా మంచిది మనకి. ఓకే కొట్టేద్దాం, బయలుదేరా. ఇటు ఏముందో చూడాలి. ఓషనా గైస్, ఇక్కడ ఏమో ఉంది. వెనకకి బోటో వెనకకి. ఓ షిట్, నైట్ కూడా అయిపోతుంది గైస్. మనకి ఈ పురూస్ భయం నుంచి బయటపడలేకపోతుంది. ఇక్కడ లష్ కేవ్స్ గైస్. ఒక్క నిమిషం ఆగండి చూద్దాం. మొత్తం ఎక్స్ప్లోరేషన్ అయిపోతుంది గైస్ మనది పని. పైకెక్కు, కమాన్. ఎస్ గైస్, రష్ కేవ్స్. బెర్రీస్ ఉన్నాయి కదా, ఫుడ్కి పనికి వస్తాయి. సో తీసుకుందాం, మనకి ఫుడ్ కింద పనికి వస్తుంది. ఓకే బెర్రీ. ఓకే వెలుగుతుందా గైస్? వెలుగుతుంది. లెఫ్ట్ సైడ్ కదా మనం పోవాల్సింది. రైట్, ఇది ఫుడ్ రీజనరేట్ చేస్తుంది, అట్లనే వెలుగుని కూడా ఇస్తుంది. ఈ యూజెస్ ఉన్నాయి కదా దీని వాటి క్రేజీ పోనీ. ఇటు ఇక్కడ ఏం భయం ఉందబ్బా. ఆగండి, రెండర్ అవుతుంది మ్యాప్లో. ఏది జెడ్డా? జెడ్. ఓకే ఇటు సైడ్ డార్క్ ఫారెస్ట్ ఉంది. నేను మనం ముందుకు వెళ్దాం గైస్ పడవలో. సో ఇదేంటిది పైకి వెళ్తుంది? ఎక్కడ నేను కమాన్ బ్యాటిల్ ఏం కాదు గైస్ వాటర్లో పడితే, ఎందుకంటే వాటర్ కాబట్టి, అది వాటర్ టైపే కాబట్టి మన ఫ్లోకి ఫెయింట్ అయితే కాదు. అదేంటి మన అదే వాటర్. వేరే పోకెమాన్స్ అయితే ఫెయింట్ అవుతాయి వాటర్లో ఉండిపోయి. ఏంది గైస్, ఓ షేట్, ఏం దొరుకుతలేదు మంచి ప్లేస్ మనకి. సో మీకు పైన కబుల్ మౌంట్ ఫర్జ్ 1.20.1 అని అయితే అట్లనే ఉండిపోద్ది. గైస్ మొత్తం పెద్ద భయం కదా, లాగ్ ఉంటుంది అక్కడక్కడ రన్నర్ అయ్యేటప్పుడు. ట్రైన్స్ అనుకోండి స్మూత్ ఉంటుంది. ఎందుకైతే ఇది బెర్రీసా పెరగనట్టు ఉన్నాయి వీటికి. ఇటే గోల్డెన్ డాక్ మన స్కై డాక్ నుండి అయితే అవుతుంది గాయస్. మనకి దొరుకుతలేదు గాయస్. సో ఇక్కడ సైడ్కి దిగుదాం. యాక్స్ కమా ఒక దెబ్బ వచ్చేస్తుంది యాక్స్తో తీస్తే. డెజర్ట్ గైస్, డెజర్ట్ ఐ హేట్ డెజర్ట్. ఇక్కడ బీచ్ ఉంది, అన్ని వాటర్ టైపే ఉన్నాయి గాయస్. మొత్తం టైగర్ సైడ్ వచ్చేసినాం.
ఇక్కడ ఏమైనా ఉన్నాయి ఐలాండ్ లెక్క లేదు. ఇవాళ మొత్తం ఎక్స్ప్లోరేషన్కి అయిపోయినట్టుంది గైస్. సో కొన్ని అయితే మెరుస్తాయి. సో పోకెమాన్స్ లైక్ ఫైర్ టైప్ కానీ వీటికి ఇట్లా ఫైర్ లెక్క వస్తుంది. సో ఆ పోకెమాన్స్ నేను చూపించలేకపోతున్నాను గైస్. సో ఏమనుకోకండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అన్నీ చూపెడతా ప్రతిది. సో ఇది మన సెకండ్ వీడియో గైస్ డెస్క్టాప్లో. గైస్ మీరు పూర్తిగా చూడండి గైస్, ప్లీజ్ గైస్. సో పూర్తిగా చూసి మనకైతే సపోర్ట్ చేయండి. మీకు ఇలానే కొత్త కొత్త వీడియోస్ అనేవి తెస్తూ ఉంటాను. ఫుడ్తో కిందికి వెళ్ళిపోయాం, ఫుడ్ వస్తుంది, సేమ్ టైం కిందికి వెళ్తాం. సో మీరు మీ సపోర్ట్ వల్లనే నేను మీ వీడియోస్ అనేది చేయగలుగుతాను. సో మీకు నచ్చకపోతే చేయండి. ఓకే, ఇదే పోయింది. ఇంకో ఊళ్ళు దొరికితే ఈ నైట్ అయితే అయిపోగొట్టచ్చు, కానీ ఊళ్ళు దొరుకుతలేదు షీప్. ఓకే, పైకి అయితే వెళ్దాం. వెళ్ళురా. లైటింగ్ అయితే ఉంటుంది, పట్టుకుందాం చేతిలో. చికెన్ ఫుడ్ పనికొస్తుంది. కాంబినేషన్ చూస్తున్నారా బాయ్స్ గైస్? చూడండి, అదిగోండి ఫెదర్స్ అన్ని పడిపోయినట్టు క్రేజీ ఉంది అసలు. 12 మనకి సంబంధం లేదు వాటితో. మనకి ఆప్రికాన్స్ దొరకట్లేదు. పోయి టైగాలో పడ్డాం, డార్క్ టైగా అంటే ఇది ఒక్కటే పెద్ద భయం ఉంటుంది టైగా. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను వేరే దగ్గరికి భయం వెతికేసి అక్కడ నుండి అయితే ఇక స్టార్ట్ చేస్తాను. గ్యాస్ నా ఫేవరెట్ గ్యాంకర్ అవుద్ది. చాలా పవర్ఫుల్ పోకెమాన్ కూడా కదా అది. సో ఎవరైనా పట్టుకోవాలంటే పట్టుకోవచ్చు, రేర్ హామీ ఇస్తున్నాం. చాలా మంచి పోకెమాన్. సో మూస్ మీరు పెట్టుకోవాలి, కరెక్ట్ మూస్ పెట్టుకుంటే బాగా గట్టిగా పడుతుంది. సో చూసినారా గైస్, ఇదిగోండి దీంతోనే తీయాలి. ఒకవేళ ఇది తెస్తే మంచి అది క్రాస్ మార్క్ పడుతుంది తప్పని. కేవ్లోకి వెళ్ళి మైనింగ్ చేద్దామా గైస్? చూద్దాం ఉండండి. కేవ్లోకి వెళ్ళి వాటర్ కూడా ఉంది. ఓషన్ బెర్రీ అయితే తిందాం. నా దగ్గర ఒక ట్రిక్ ఉంది, దాని ద్వారా మనం ఐరన్ గైస్, ఐరన్ 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 రైట్ మనకైతే అయిపోయింది. రిఫ్లెక్షన్ చూడండి గైస్ వాటర్లో. ఫస్ట్ టైం షేడర్స్తో ఆడడం, కాంప్లిమెంటరీ షేడర్స్ అది కూడా. సో చాలా ఇదే ఫస్ట్ టైం నాకు కూడా ఇలా ఆడడం, నేను డెస్క్టాప్లో ఆడడం. సో చూసేయండి, మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. సో మనం 700కి దగ్గరలో కూడా ఉన్నాం. సో ఇప్పుడైతే మనం కేవ్లోకి అయితే అంతకన్నా ముందు మనం వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళి కేవ్ లైటింగ్ అయితే పెంచుకుందాం గైస్. ఇక్కడ ఉంటుంది కేవ్ లైటింగ్ డిఫాల్ట్లో ఉంది కదా, ఎక్స్ట్రీమ్లో పెట్టేసాం అనుకోండి చాలా లైటింగ్ అయితే ఉంటుంది. ఒక్క నిమిషం జస్ట్ గైస్, నేను చూసాను ఎంతసేపు రికార్డ్ అయిందో. ఓకే ఫాస్ట్ ఇది లోడ్ అవుతుంది గైస్, ఇంతే ఉంటుంది. దీన్ని ఏం చేయలేం, ఇది లోడ్ అయ్యేంతసేపు లోడవు అని అనడం తప్ప ఇంకేమీ చేయలేం. సో ఇప్పుడైతే మనం మీకు సెకండ్ ఎపిసోడ్ లోపు ప్లేన్స్కి కానీ విలేజ్లోకి కానీ వెళ్ళైతే అక్కడ నుండి వీడియోని అయితే సెకండ్ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ టైగాలో ఉంటే ఇంతే బాధ. క్రాష్ కాకు గేమ్, నువ్వు క్రాష్ అయితే నాకేమీ లేదు ఇంకా. కమాన్ చాలుగా రైట్ గైస్ వచ్చింది ఇంకా రైట్. అదే తరలేదు ఏంటి వీడియోస్. ఇప్పుడైతే
బీభత్సంగా వెంచేసిన చూసారుగా లైటింగ్ ఉందో. ఇక్కడ మళ్ళీ ఐరన్ అవుతుంది. ఇక్కడ తీసుకుంటాం. పైకి ఇవాళ అయితే మైనింగ్ చేద్దాం గైస్. అండ్ మనకి దొరుకుతాయి ఎలాగో ఐరన్ దొరుకుతుంది కాబట్టి. గోల్డ్ ఉందా? గోల్డ్ ఇక్కడ దొరకదు. అలా కిందికి వెళ్ళాలి. ఈ మైన్ షాఫ్ట్ గైస్ మనకి ఫుల్ లూట్ అంటే లూటు. సో అదండి ఇప్పుడైతే మైనింగ్ చేద్దాం. స్పైడర్ సౌండ్ ఎందుకు వస్తుంది గైస్? ఇందులో స్పాన్ అవ్వద్దు చెప్పాలంటే, ఎందుకంటే ఇది ఫ్రెండ్లీ ఏం కాబట్టి. రైల్స్ మనం ఏం చేసుకుంటాంలేండి. స్పానర్తోనైనా స్పానం వచ్చినట్టు. స్పానర్ ఉంది వద్దు స్పానర్ ఉంది అక్కడ. స్పానర్తో అయితే స్పాన్ అవుతాయి అనుకుంటా. అంతే పైకి వెళ్దాం. సైడ్ చూద్దాం గైస్, ఎందుకంటే అక్కడ కేవ్ స్పైడర్ ముందే. కేవ్ స్పైడర్ అది మనం దాన్ని అసలు పెట్టుకోవాలి కేవ్ స్పైడర్తో. అండ్ మనకి కాపర్ ఎందుకు మర్చిపోతున్నా గైస్? ఇదే మనకి మెయిన్ కదా ఇందులో. గైస్ కాపర్ని మర్చిపోయి వెళ్తున్నా నేను. ఎంత వేస్ట్గా చూడండి. కాపర్ వల్లనే మనం పోకీబాల్స్ని చేసుకోగలం. సో ఈ కాబుల్ మనోడన్నా మనని ఈ కాపర్ని కనుకరించిండు. లేకపోతే కాపర్ ఎందుకు పనికి రాకపోతుంటే. అండ్ కొత్త జాబీ సర్వైవల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మీ సపోర్ట్ బట్టి స్టార్ట్ చేస్తా. ఓకే గోల్డా కాపర్ కావాల్సింది. ఈ రాటట నాకు నచ్చదు గైస్, అస్సలు నచ్చది. అదే ఒక్కది తీయాలి కింది కూడా తీసిన. ఓకే ఇంకా కిందికి ఉందా? లేదు. ఇక్కడ కాపర్ ఉంది, తీసేసుకున్నాం. ఇది ఇక్కడికే ఎండ్ అయిపోయింది కేవ్ సైడ్ లైన్ అయితే. చూడండి అది నేను అయిపోయింది. ఎంటర్ అవుతుంది చూసారుగా కేవ్ అనేది. కింద మైన్ షాప్. ఐరన్ 2 దొరికింది. ఆప్రికాన్స్ దొరకాలి ఇంకా మనకి. సో సెట్ ఇలా ఇటు సైడ్ ఏమో కేవ్ రూట్ ఉంది చూద్దాం. కిందికి పోతుంది, కిందికి వెళ్తుంది. వద్దు గైస్ ఇక్కడ సౌండ్లు వస్తున్నాయి. మనం వెళ్ళిపోదాం, ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. కోల్ లేదు, కోల్ తీసుకొని పైకి వెళ్దాం. మార్నింగ్ అయిందో లేదో చూద్దాం. సో మనకైతే తెలుస్తుంది పైకి వెళ్తే మార్నింగ్ అయిందో లేదో. సో జాంబీ సర్వైవల్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేస్తాను గైస్, మీ ఇష్టం అది. చేయమంటే చేస్తా. ఇది రివేనా గైస్ ఇంకా ఇటు సైడ్ ఉంది లేదనుకున్నా. ఓకే మార్నింగ్ కూడా అయిపోయింది, వెళ్ళిపోదాం పైకిగా. ఓకే పైకి ఫాస్ట్గా కంట్రోల్. కింద పడ. అమ్మో కింద పడితే ఫాల్ చూసుకోవాలి. పైకి రా గాయస్. మనం వేరే భయంకి వచ్చినట్టున్నాం కాదు, అదేనా? వేరే వచ్చామని సంతోషపడ్డా మ్యాప్లో చూసి, కానీ అదే భయం. బట్ వేరే సైడు అదే సైడు. ఓకే వేరే ఏం కనబడతలేవు. ఓకే మస్తు కొత్తవి. ఇక్కడ బెర్రీస్ గ్రో అయింది. బెర్రీస్ పుట్టి చేయి తీసుకుందాం గైస్. ఇంకా ఫుల్లీ గ్రో అవ్వలేనట్టున్నాయి, ఏం చేయలేం.
ఓ చాలా నార్మల్గా ఉంది కదా ఇది పోకెమాన్ సేవ్ ఏ పోకెమాన్స్ వెర్ ఆర్ యూ ఐఎమ్ కమింగ్ ఫర్ యూ ఉన్న ఫుడ్ అయిపోయింది కొద్దిగా మెల్లగా అడుగుతాం గైస్ పొద్దున్న ఫుడ్ అయిపోద్ది సో మనం ఇంకా అది చేసుకోలేను ఇది గైస్ ఫర్నిచ్ చేసుకోకుండా ఉన్నాం మనమైతే గైస్ వచ్చాయి ఫుడ్ అయితే కుక్ చేసేసుకున్నాం ఏది ఫుడ్ కొత్త ఇదేంటి గైస్ ఎక్కడ లేవు ఆప్రికాన్ ట్రీ ఒక్కడ కనబడట్లేదు నిమ్ము నొక్కితే ఏ ఓపెన్ ఉంది చూడండి గైస్ ఎలా జూమ్ చేస్తాను నేను ఇంత జూమ్ చేయగలుగుతాను చూడండి ఫడ్జ్లో మైన్క్రాఫ్ట్ కార్స్ ఫడ్జ్లో చూడండి ఇది ఓన్లీ ఫ్యాబ్రికే కాదు ఫడ్జింగ్ కూడా ఉందని ప్రూవ్ చేసిన చూసారా ఇదేమండి ఇప్పుడు జూమ్ చేస్తా చూడండి గుడ్ టెక్స్చర్ చూడండి ఇంత బాగుంది చూసారా క్రేజీ ఉంటుంది అరే ఇది నార్మల్ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నా ఇది హై ఇక్కడికి లాస్ట్ నార్మల్ ఇది నార్మల్ ఫుడ్ సో చూసారుగా ఇంత బాగుందో ఈ మోడ్ కావాలంటే 20 likes చేయాలి మరి తప్పదు బ్యాటింగ్ చేసి చూద్దాం 11 మనది అదేమో 13 ఎలా ఉంటుందో కూడా తెలియదు లింక్ పడరీస్ ఓకే లింక్ అయితే వాడుతున్నాం ఏమవుద్ది ఓకే పోతుంది గైస్ లింక్ వాడడం వల్ల మనకి చాలా యూజ్డ్ వాడు ఇట్స్ నో 6 ఐప్యాడ్ ఫాస్ట్ యాప్ అట్లుంటుంది మన అతను పెట్టుకుంటే 13 గైస్ ఫుడ్ దొరికింది దీని నుండి మన లెక్క అని చెప్పచ్చు ఇక్కడ ఏదో పోకెమాన్ ఉంటే లెవెల్ 10 చూద్దాం ఓకే వాటర్గా ఇది కూడా కొడుతుంది గోయిస్ బో నాకు కొంచెం వేయద్దు దీన్ని కూడా మనం ఓకే మళ్ళీ వాటర్గా అయిపోయా మన కొత్త మూవ్స్ నేర్చుకుందాం అదే మన ఫ్లోకి గ్రోల్డ్ పాన్ నార్మల్ అటాక్స్ కానీ ఇంకో చికెన్ అయితే వచ్చింది ఇంకో చికెన్ తినేద్దాం ఓకే ఇదైతే అవుతూ ఉంటుంది మనం కోల్ చేసేసి రోడ్డు వేయడం కొద్దిగా చార్కోల్ అని వస్తుంది మనకి అది అయ్యేలోపు అట్లా చూద్దాం దగ్గరలో ఏమైనా ఉన్నాయా బ్యాటరీ ఇది నా ఫేవరెట్ ఫ్లెచ్ అంటారు కమాన్ ఐ వాంట్స్ టు అటాక్ ఒక్క నిమిషం ఇది ఇప్పుడు ఓకే రైట్ బ్యాటరీ కమాన్ వాటర్ గా ఫైర్ టైప్ నేను తప్పకుండా పట్టుకుంటా గైస్ ఫ్లెచ్ని చాలా బాగుంటుంది 92 XP వచ్చింది అవును ఇక్కడ కంట్రోల్ పట్టుకుంటూ వస్తాను ఓకే ఇప్పుడు వచ్చింది పెట్టేయి పోయి రైట్ ఇప్పుడు తీసేద్దాం ఓకే సో వీడియో లెంత్ అయ్యేలా ఉంది సో మనం నెక్స్ట్ వీడియోని అయితే కలుద్దాం ఎందుకంటే వీడియో లెంత్ అయితే మీకు కూడా చూడడానికి బాగుంటుంది అందుకని సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి చికెన్
ఉంటూ ఫ్లోకీని అయితే బయటకు తీద్దాం. సో ఇది అయితే మన జర్నీ విత్ ఫ్లోకీ. సో చూసారుగా మన జర్నీ ఎలా అనిపించిందో. సో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.